మహిళా వృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా నిర్వహిస్తున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక లేడీస్ క్లబ్ మీటింగ్ హాల్లో మీటింగ్ విత్ సర్వైవర్ నెట్వర్క్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో రెస్క్యూ చేయబడిన 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలలు ప్రత్యేకించి బాల్య వివాహాలకు గురికాకుండా జీవితంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి ప్రభుత్వ సహాయంతో ముందుకు సాగుతున్న బాలలందరితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మహిళా వృద్ధి శిశు సంక్షేమ సాధికారత అధికారి పి శారద మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కలిగి ఉండి ఇప్పటి వరకు వారి జీవితంలో జరిగిన అనుభవాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, మంచి లక్ష్యంతో చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఆలోచనలు నియంత్రించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వీరందరూ ఏకాగ్రతతో వారికి నచ్చిన అంశంపై దృష్టి పెట్టి జీవితంలో మంచిగా స్థిరపడటానికి వాళ్ల కాళ్లపైన వారు నిలబడి మరికొందరికి స్ఫూర్తిగా ఉండాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి తెలియజేశారు. మిషన్ కోఆర్డినేటర్ నోడల్ ఆఫీసర్ ఈ తులసి మాట్లాడుతూ బాల్య దశలో చదువు ఒక వరమని, బాలికలు మంచి ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని చదివి ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్కరూ ఉండాలని, చదువుని కొనసాగించలేని పక్షంలో వారికి ఇష్టమైన అంశాలలో వృత్తి విద్యా కోర్సుల పట్ల శిక్షణ ఇప్పిస్తామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏఎల్ఎస్ఓ నాగేశ్వరరావు, జీసీడీఓ బి నవీన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పుచ్చల వెంకటేశ్వరరావు, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, జిల్లా కోఆర్డినేటర్ ఆర్ వినోద్ కుమార్, డీసీపీ యూనిట్ సిబ్బంది మరియు క్రాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే మీ అందరిది కూడా సక్సెస్ఫుల్ స్టోరీ. మీరు ఏదైనా చేయండి, తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏదైనా కానివ్వండి, వన్స్ మ్యారేజ్ ఆగిపోవడం అనేది సక్సెస్ఫుల్ స్టోరీ. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసేసుకుని ఉంటుంటే అదేమవుతున్నప్పుడు గట్టిగా చెప్పండి ఎవరన్నా, దట్ ఈస్ ఫెయిల్యూర్ స్టోరీ. మీరు మ్యారేజ్ చేసుకుని ఉంటుంటే అది ఫెయిల్యూర్ స్టోరీ. చేసుకోకుండా ఏంటి అర్థం కాలేదా క్వశ్చన్? ఇప్పుడు వాళ్ళకి చెప్పండి, మీ బాడీ ఫిజికల్గా ఫిట్ అయిన తర్వాత, మీకు లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్ లీడ్ చేయాలి అంటే మీకు ప్రెసెంట్ సొసైటీలో ఒక వ్యక్తి జీవించడానికి ఎంత ఇన్కమ్ అవసరం అవుతుంది? మీ నాన్నగారిని అడగండి. నన్ను పెంచడానికి నేను ఈ స్టేజ్ వరకు వచ్చి నా పార్ట్నర్ని నేను సెలెక్ట్ చేసుకునేంత ధైర్యం నాకు వచ్చింది, దానికి నువ్వు ఎంత స్పెండ్ చేసావని మీ ఫాదర్ని మదర్ని అడగండి. బట్టల షాప్ లో పనిచేసేవాడు వాడు ఏం చేస్తాడు? మనీ బట్టలే, చదువులేదు కదా, చదువులేదు, ఏం చేస్తాడు? ఏజ్ ఎఫెక్ట్, ఓ మనిషి ఎఫెక్ట్ కాదు, ఏజ్ ఎఫెక్ట్. మనం స్కూల్కి రోజు తిన్నగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తున్నాం, ముచ్చట్లు ఆడుకుంటూ వెళ్ళడం, ముచ్చట్లు ఆడుకుంటూ రావడం చేస్తుంటాం. ఖాళీగా అయితే సైలెంట్గా అయితే వెళ్ళాం కదా, వెళ్ళేటప్పుడు అలా వచ్చేటప్పుడు వస్తే ఎవడో తలకు మసిలోడు ఉంటాడు, చదువు సర్ది లేదు, వాడు ఎవడో ఉంటాడు, ఖచ్చితంగా 10th ఫెయిల్ అయినోడు ఉంటాడు, ఖచ్చితంగా ఇంటర్ ఫెయిల్ అయినోడు. అదే పాస్ అయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు కదా, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి చదువుకుంటారు. కానీ ఏ మెకానిక్ షాప్లోనో బట్టల షాప్లోనో ఎక్కడో చోట ఖచ్చితంగా విద్య మీద మనకు ఆసక్తి ఉండాలి, విద్య నేర్చుకొని ఉండాలి. మరి ఈరోజు మీరు అందరికీ ఒక మంచి అవగాహన ఏర్పాటు చేయడం కోసం డీసీపీఓ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా చాలా డల్గా ఉన్నారట్లా అనిపించి మీలో ఒక మంచి యాక్టివిటీ, అంటే మీలో